ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు షర్మిల గారికి సంబంధించి కావచ్చు కొన్ని విధానాలు కొంతమంది విజయసాయిరెడ్డి గారు వీళ్ళు పరిస్థితి ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి కదా ఏంటి ఆ పార్టీ పరిస్థితి మీరు కూడా ఆ పార్టీకి సంబంధించి ఒక పీసీసీ ప్రెసిడెంట్గా చేసి వచ్చారు కాబట్టి అంటే విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ నేను దాన్ని ఏమి పెద్ద సీరియస్గా అనుకోవట్లేదు. వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు, కావాల్సిన ఫ్యామిలీ. పైగా రాజీనామా నేపథ్యంలో విజయసాయి గారు కలిసి ఉండొచ్చు, కలిసి చెప్పిండొచ్చు అమ్మాయి పాలిటిక్స్ మానేసినాను లేకపోతే భవిష్యత్తులో పని చేస్తున్నాను అని చెప్పిండొచ్చు. అంతేగా విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరుతారు నేను అనుకోవడం లేదు. ఆయన చేరతారా? ఒకటి. రెండవది బహుశా రాజకీయాలు కూడా మాట్లాడని అనుకోవడం లేదు నేను. అంటే 3 గంటలు మీటింగ్ జరిగితే 3 నిమిషాలు కూడా రాజకీయాలు మాట్లాడుకుని ఉంటారా? ఇట్లా క్యాజువల్గా మాడుకోవచ్చు, అది ఎట్లుంది ఇది ఎట్లుంది మాడుకోవచ్చు. నేనే చాలా మంది కలుస్తుంటాను, ఎట్లుందన్నా మీ ఊరు అంటా కదా, ఊళ్ళో చెప్తారు, వింటాం, వినుకుంటే ఉన్నాం కదా. వాళ్ళు ప్రతి రుచి అంటాం ఎట్లుందన్నా అని, అతను కూడా అదే చెప్తాడు. సో దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. మాట్లాడుకునే ఉంటాయి. ఇప్పుడు రాజకీయాలు ప్రధాన అంశం కదా జీవితంలో, అందువల్ల రాజకీయ కుటుంబం కాబట్టి మాట్లాడింటారు. దానివల్ల ఏం చేంజ్ ఓవర్స్ అనుకోవడం లేదు, అంత పెద్ద గణనీయమైన మార్పులు, గుర్తించదగ్గ మార్పులు వస్తాయి అనుకోవడం లేదు. అక్కడ బీజేపీయే అంతంత మాత్రం విత్ సపోర్ట్స్తో గవర్నెన్స్ వచ్చింది సార్. ఇప్పుడు ఇక్కడ స్టేట్లో మీరు ఒక పార్టీని బిల్డ్ చేయాలని చూస్తే కొన్ని విభేదాలనో లేదంటే కొన్ని ఇబ్బందుల వల్ల మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల దాన్ని కంటిన్యూ చేస్తే అనుకోవచ్చా? నేను షర్మిల చిన్న అమ్మాయి అనకూడదు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు తగినంత అనుభవం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక తెలంగాణలో ఒక పార్టీ సొంతంగా పార్టీ నడిపించిన అనుభవం కూడా ఉంది. అట్లాగే వాళ్ళ నాన్న యొక్క పేరు కూడా, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా అమ్మాయి పిసి ప్రెసిడెంట్ గారితో ఉంటుంది. కొత్త తరం కదా, కొత్త ఆలోచనలు, కొత్త మోడ్ ఆఫ్ ఆపరేటర్స్ అంతా ఆపరేట్ ఉంటుంది. సో ఏదైతే సెక్యులర్ భావజాలాన్ని అట్లాగే ఎన్డీఏ యొక్క భావజాలానికి వ్యతిరేకంగాను, భావజాలానికి లేకపోతే ఆ 100 రూపాయలు ఇలా 1000 రూపాయలు ఇట్లాంటి కాదు, ఆ భావజాలానికే వ్యతిరేకంగా నిలబడి పనిచేయాలని కోరుకుంటున్నా. బహుశా కమిటీలు కూడా వేసుకుంది మా పిసిసి ప్రెసిడెంట్ గారు. కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పాత వాళ్ళు దాంట్లో ఉన్నారు. బట్ టు టేక్ ద అడ్వైజ్ ఆఫ్ సీనియర్స్ అండ్ కొత్త వాళ్ళని ట్రైన్ చేసుకుని ముందుకు పోతే ఇట్ వెయిట్స్ ఓన్లీ 6 months ఎలక్షన్స్. కాబట్టి దిస్ ఇస్ నాట్ రైట్ టైం టు టాక్ ఆల్ దోస్ థింగ్స్. అంటే స్వరం మారింది కదా సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, హర్ష కుమార్ గారు కావచ్చు లేదంటే కొంతమంది చింతామోహన్ గారు కావచ్చు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా ఫీల్ అవుతారు, ఒక్కొక్కరు విధంగా మాట్లాడతారు. బట్ అందరి యొక్క కోరిక ఇద్దరిని కలిపి కోఆర్డినేట్ చేసుకుని పొమ్మనే అయింటది, వాళ్ళైనా వీళ్ళైనా అయింటది. సో ఐ హోప్ దట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సిస్టమ్ ఉంటుంది. దిస్ ఇస్ ఏఐసిసి ప్రెసిడెంట్ గారు, వారి తరఫున ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్, వారి కింద మళ్ళీ సెక్రటరీస్, మళ్ళీ ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మళ్ళీ అంతా కలిసి కూర్చోమని. సో లెట్ ఐ హోప్ ఎవ్రీబడి వర్క్ దేర్. కానీ కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం కొద్దిగా దారి స్పేస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సలహాలు అడిగితే మన అనుభవాన్ని ఏమైనా వాళ్ళతో షేర్ చేయొచ్చు. అంటే కొంతమంది సీనియర్లు అందరూ కూడా మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీతో ఉంటే బాగుండేది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లెగసీని ఆయన కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. పర్టికులర్ విభేదాలు కూడా ఏం లేవు కదా, సో అలాంటిది ఎందుకు మనం చూడకూడదు అని చెప్పేసి కొంతమంది సీనియర్లు అట్లా కాదు. కానీ దానికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నాం, 10 సంవత్సరాలు పార్టీ. ఇప్పుడు కొత్త జనరేషన్ పదవడం చూసారా? ఈ కొత్త జనరేషన్ మా కాన్స్టిట్యున్సీ లో కూడా ఉంది, మీ మీద చాలా ప్రెజర్స్ ఉన్నాయి కదా, రాష్ట్రం మొత్తం మీద ఉంది. సో ఇంతకుముందు మనం ఇట్లా కోపంగా చూస్తేనో లేక ఒక మాటతోనో ఆగిపోయేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేరు. కూర్చొన్నా మాట్లాడదాం అంటారు. ఎందుకంటే భయపడిన జనరేషన్ వచ్చింది మన కళ్ళ ముందుకి. సో దే ఆర్ ఆస్కింగ్. మా ఫాదర్ మీతో 20 ఏళ్ళుగా ఉన్నాడు, 25 ఏళ్ళుగా ఉన్నాడు మీ ఫాదర్. సర్వం అసౌత్ నీ కోసం పోగొట్టాడు. నేను బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నా. ఇప్పటికి నువ్వు అంటే ప్రేమ గౌరవం ఉంది, నీ మాట కాదని పోయేవాళ్ళం కాదు. కానీ మనిషి ఆలోచించాను అందరి గురించి. ఏం ఆలోచిస్తావు? నేను రాహుల్ గాంధీ ఇష్టపడతాను, నేను రాహుల్ గాంధీ ఐ లవ్ హిమ్ అని చెప్తాను. ఎవరు చెప్పలేదు, మనకు పిల్లలు అన్నాడు. ఏమన్నా అంటే ఎవరు వద్దన్నారు, చిరంజీవి ఫేవరెట్, చిరంజీవి కటోలు తగిలేస్తా అంటే మా ఆయన చెప్పినాడు. రాహుల్ గాంధీ ఫేవరెట్, నువ్వు పెట్టుకో, ఎవరో దానికి వద్దటమా? మేము కూడా మాకు రాహుల్ గాంధీ ఇష్టం, నీకే కాదు. నువ్వు చెప్పి మాకు రాహుల్ గాంధీ మాకు గొప్పగా కనిపిస్తాడు.
కాబట్టి భారత్ జోడో యాత్ర వచ్చినప్పుడు కూడా మేము అందరం మా తల నేను కూడా డబ్బులు పంపించాం మా నాయనకి, దానికి ఏదో అన్నకు సాయం అన్న చేసుకొని చేసి చెప్పాము. కానీ మాకు అభ్యంతరం లేదు, కానీ మన గురించి ఆలోచించన్నా అని చెప్పి వాళ్ళు తయారయ్యారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తయారయ్యారు చాలా మందికి, ఎందుకంటే మీలాంటి సీనియర్ నేతలందరూ ఇంకా ఉన్నారు కదా, రాజకీయం ఆ బ్లడ్ లో ఉంటది కదా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలు ఒకటి ఇప్పుడు 40s వచ్చే పిల్లల దగ్గర ఆ ప్రశ్న 35-40 ప్రశ్న వస్తారు, దాన్ని వింటా ఉన్నాం. ఇంత ముందులాగా తోసిపుచ్చడం లేకపో, ఇంత ముందు ఒక మాడుతూ దాన్ని వాడికి ఆపేసేవాళ్ళు, ఏముందులే అబ్బా అని నేనైతే అనేవాడిని, అంతే ఏం మాట్లాడతారు అనేవాడిని, అయిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా కనుక ఈ ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్ లో వినేది మొదలు పెట్టినాం. సో వినేది మొదలు పెట్టిన తర్వాత డెఫినెట్ గా ఇంకా అనేక అంశాలు చెప్తారు వాళ్ళు, ఇట్లా చేసి అట్లా చేసి, ఇంకా అవన్నీ కాదు, అవన్నీ నేను విషయం బలంగా నమ్ముతాను. అది మంచిగా అనుకున్నా చెడ్డగా అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఒక నిర్ణయం జరిగితే ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ తప్పు ఉండొచ్చు, కానీ ఆ నిర్ణయాన్ని చేసినప్పుడు దాంట్లో బాధ్యత అందరిది ఉంటుంది. దాంట్లో మనం మాట్లాడకపోయినా మన షేర్ మనకు వస్తుంది డెఫినెట్గా. సో మనం ఆ షేర్ని మనం దాంట్లో మన అభిప్రాయం చెప్పడం అన్నది స్పీడ్కి నష్టం ఇస్తే మనం అభిప్రాయం అడగకుండా చెప్పకపోవడమే కరెక్ట్. అడగకుంటే చెప్పకూడదు, అడిగితే చెప్పాలి. సో అయితే మీకుంది మళ్ళీ పొలిటికల్ యాక్టివ్నెస్ అయ్యి మీ వాళ్ళని మీరు సంరక్షించుకోవాలని ఉంది. అంటే మీరు అట్లా, ఎందుకంటే మీరు విలేకరులు కదా, అట్లా అడుగుతారు. నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలు రాజకీయాల్లాగా ఆలోచించాలి. దేనికోసం రాజకీయాలు చేస్తున్న ప్రశ్న కూడా వేసుకుంటాం మా ఇంట్లో వాళ్ళు. నేను అప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తా, ఎందుకు మనం రాజకీయాలు చేయాలా, ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా. మా డాక్టర్ అమ్మ ఖర్చులు డబ్బులు ఇస్తుంది, భోజనం పెడుతుంది, హ్యాపీగా తిప్పేస్తుంది, కార్ ఇస్తుంది, పంపిస్తుంది కదా. 24 hours అవైలబిలిటీ ఉండొచ్చు మా ఆవిడకి. అట్లాగే మా అమ్మకు కూడా షీజ్ ఓల్డ్, ఆమెకు కూడా వారానికి 2 సార్లు ఆమెతో కూర్చొని రావచ్చు కదా. నేను ప్రశాంతంగా ఏం పని చేయకుండా ఇంట్లో అని అనుకుంటా మళ్ళీ ఏమంటే పాలిటిక్స్ లేకుంటే పాలిటిక్స్ చేయాలి కదా మనం అని కూడా అనుకుంటా. ఉండాలి మనం, అసలు మనం వచ్చిందే అది కదా అనుకున్నప్పుడు ఈ మధ్యకాలం నేను అనుకున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు రోజుకి ఇబ్బంది పడతాం. అట్లాగే ఎన్డీఏ అంటే బీజేపీ లెడ్ ఎన్డీఏ యొక్క ఆర్థిక సామాజిక భావజాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉన్న పాతక చంద్రబాబు నాకు కనపడడం లేదు. ఇంతకుముదు ఆయనకి ఎంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ వాసన ఉండేది, ఎందుకంటే ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా. ఎందుకంటే అతని వ్యవహారంలో